రాష్ట్రంలో 30,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసినట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఇందులోపై ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అన్సాన్పల్లి శివారులో ఫారెస్ట్ రేంజర్ రవిమోహన్ భట్ ఆధ్వర్యంలో మన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్సాన్పల్లి శివారులో గల 34 ఎకరాల ఫారెస్ట్ భూమిలో 22 రకాల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. తదనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిమోహన్ భట్ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. వన మహోత్సవ కార్యక్రమం అందరూ విజయవంతం చేసి అటవీ రక్షణ కోసం పాటుపడాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏకకాలంలో రైతులకు 1,00,000 రుణమాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు. రుణ విముక్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతోందని తెలియజేశారు. జిల్లాలో కొందరు రైతులకు రుణమాఫీ కావటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్కునివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రవిమోహన్ భట్, తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీఓ అనంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుట్ట గంగాధర్, చింతల కిషన్, ఎస్ఎస్ఓ ఆనంద్, బీట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గెలిచిన 8 నెలల్లోనే రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే మనకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినామో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో, మరి మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ, మాట మీద ఉండేటువంటి పార్టీ కాబట్టి గతంలో చరిత్ర కూడా ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సందర్భం. 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినటువంటి సందర్భం గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. ఇది ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది ఒక చరిత్ర, నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఈ పథకం ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా అమలు కాలేదు. 32,000 కోట్లు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అనేది అసలు దేశ చరిత్రలోనే జరగదు, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా జరగదు. సో ఇది మరి ఎన్ని ఇబ్బందులైనా ఇవాళ మనం రైతులను రుణ విముక్తులు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం. గతంలో చూసినాం మనము, రైతులు చాలామంది 1,00,000, 2 లక్షల రుణాలకే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం. ఇవాళ రైతు ఏమనుకుంటాడంటే మాకు భూమి ఉంటే ఎంత అయితే గౌరవం ఉంటుందో అప్పు లేకుంటే కూడా అంతే గౌరవంగా బతుకుతారు. ఒక రైతు ఇంటి ముందు అప్పుల వాడు నిలబడ్డాడంటే వాడు క్షోభించిపోయి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దగ్గర 70 లక్షల మంది రైతులను ఆ బ్రాకెట్ ఏదైతే మనకు 2018 డిసెంబర్ 12 నుండి మరి 9 డిసెంబర్ 2023 వరకు ఉన్నవారు అందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొన్న 1 లక్ష వరకు ఒకసారి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ 30th లోపల మళ్ళీ 1,00,000 రూపాయలు, ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. అయితే ముఖ్యంగా మీకు మీ పత్రికల ద్వారా నేను తెలియజేసానంటే చాలామంది రైతులు అక్కడక్కడ కొంచెం మాఫ్ కాలేదు, ఇంకేదో ఇబ్బందులు ఉన్నాయని అంటూ ఉన్నారు. అన్నిటికి కూడా ఏం చేసామంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు బాధ్యతలు అప్పచెప్పినాం. సో వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ ఇచ్చారు. దాంట్లో మీ ఆధార్ కార్డులు ఫీడ్ చేసి చూస్తే మీకు ఏ కారణం చేత నీకు లోన్ ఆగిపోయింది అన్నది తెలుస్తుంది. అంటే ఫ్యామిలీ ప్రూఫ్ లేదా, లేకుంటే ఇంకా కేవైసీ ప్రాబ్లం ఉందా, లేదంటే ఇంకా ఆధార్ ప్రాబ్లం ఉందా, ఏదైనా తెలుస్తుంది. అందుకనే ఇవాళ జనరల్ ట్రాన్స్ఫర్స్ అయినప్పటికీ మరి ఇవాళ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను ఒక 1 నెల రోజులు కూడా ట్రాన్స్ఫర్స్ ఆపేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రుణము ఏది మనకి వచ్చిన డబ్బులు కూడా వేరే విధంగా వేరే సైడ్ ట్రాన్స్ఫర్ కాకుండా టోటల్ రైతుల అకౌంట్లోనే జమ చేయాలని
ఏదైనా అవకతవకలు తగ్గితే అధికారుల మీద సీరియస్గా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం సీరియస్గా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది, దాని క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చిందంటే అది 100% అమలై తీరుతుంది. సో కాబట్టి కొంచెం వారం రోజులు ఆలస్యమైనా కానీ మరి మీరు తప్పకుండా మీకు అందరు కూడా రుణం మాఫ్ అవుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు తీసుకొని మీరు ఏదైనా సమస్యలు ఉంటే మరి ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్